నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 16వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన శ్రీ గురుదత్త అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వీరికి మీ జీవితంలో ఆగిపోయిన అనుకున్న ఒక విషయం తిరిగి కదలికలోకి వచ్చే రోజుగా రేపు మారబోతోంది. గతంలో చేసిన ప్రయత్నం నుంచి ఇప్పుడు అనుకూలమైన స్పందన వచ్చే సూచనలు ఉంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే రోజుల్లో మీకు అది పెద్ద ప్రయోజనాన్ని కలిగించబోతోంది. ఉదయం సమయంలో ఈ వృషభ రాశి వ్యక్తులకు కుటుంబానికి సంబంధించినటువంటి ఒక బాధ్యత మీ పైన పడవచ్చు. మొదట అది ఇబ్బందిగా అనిపించినా కానీ మీ యొక్క చొరవతో సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. దూర ప్రాంతాలలో ఉన్న వ్యక్తి నుంచి మీకు వచ్చే సమాచారం మీలో నూతన ఆశను కలిగిస్తోంది. ఉద్యోగస్తులకు ఈరోజు తమ మాటకు విలువ పెరుగుతోంది. సమావేశాలలో కూడా మీరు చెప్పేటటువంటి ఒక సూచన అధికారులను ఆకట్టుకోవచ్చు. కొందరికి కొత్త విభాగంలో పనిచేసే అవకాశం కానీ లేదా అదనపు బాధ్యతలు కానీ రావచ్చు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వృషభ రాశి వారికి గతంలో సంప్రదించినటువంటి సంస్థ నుంచి మీకు స్పందన పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకి కూడా పాత బాకీలు వసూళ్లు కావడం కానీ లేదా నిలిచిపోయిన ఆర్డర్లు తిరిగి ప్రారంభం కావడం వల్ల కానీ ఆర్థికంగా ఉపశమనం లభించవచ్చు. కొత్త భాగస్వామ్య ప్రతిపాదనలు వస్తే వెంటనే అంగీకరించకుండా అన్ని విషయాలను మీరు పరిశీలించడం మంచిది. డబ్బుల విషయంలో ఆదాయం ఉన్నప్పటికీ కూడా మీకు కుటుంబ అవసరాల కారణంగా కొన్ని ఖర్చులు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇతరులకు హామీలు ఇవ్వడం, అప్పులకు పూచీకత్తు ఉండటం వంటి విషయాలలో జాగ్రత్త పడడం అవసరం. కుటుంబ జీవితంలోనూ గతంలో ఏర్పడిన అపార్థం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి నుంచి లభించే సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తోంది. అవివాహితులకు పెద్దల ద్వారా ఒక మంచి సంబంధం గురించి సమాచారము రావచ్చు. ఆరోగ్య విషయంలో కూడా ఆహార నియమాలను పాటించాలి. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ఈరోజు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసా? మీకు సహాయం చేసిన వ్యక్తులను మాత్రం మర్చిపోకండి. కృతజ్ఞతతో మీరు చేసే ఒక చిన్న పని భవిష్యత్తులో మంచి సంబంధానికి పునాది వేయవచ్చు. ఇక వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి రేపు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ఇక అదే విధంగా ఓం భ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.